ఏడాది 150 లక్షల టన్నుల వరి కొనుగోలుతో భారతదేశానికి అన్నపూర్ణగా నిలిచింది తెలంగాణ. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మరియు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గార్ల రైతు సంక్షేమ లక్ష్యం, సమర్థ కార్యాచరణతో ఈ విజయగాథ సాకారమైంది. రైతు సంతోషమే తెలంగాణ సుభిక్షం. అరే ఇన్ని హామీలు ఇచ్చి పిల్లలు అన్యాయం చేసి వాళ్ళ మీద కేసు పెట్టాలి, కానీ పిల్లల మీద కేసు పెడతారా? ఉన్నాము. ఎందుకంటే మా నిరుద్యోగుల్ని అక్రమంగా అరెస్ట్ చేసిరు. ఎందుకు అరెస్ట్ చేసిరని కారణం అడగడానికి వస్తే మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు. ప్రివెంటివ్ అరెస్ట్ అంట. ఎందుకంటే కారణమే లేదు, ఇక్కడ అకారణంగా చేసిరు. ఎందుకంటే మేము ఈరోజు ఒక విష్ణు ఐఏఎస్ అకాడమీలో ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నాం. ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నందుకు వాళ్ళు ఆత్మీయ సమ్మేళనం ఎట్లా పెట్టుకుంటారు నిరుద్యోగులు అని చెప్పేసి, నిరుద్యోగులు ఆత్మీయ సమ్మేళనం ఎట్లా పెట్టుకుంటారు అంటే నిరుద్యోగులు ఎవరు కూడా గ్యాదర్ అవ్వద్దు, ఒక 10 మంది కలవద్దు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వీళ్ళు మా నిరుద్యోగులు అరెస్ట్ చేసిరు. ఎందుకు అరెస్ట్ చేసిరని మేము వచ్చి కూడా ఇక్కడ అడిగే ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు. మీడియా వాళ్ళని కూడా దురుసుగా మాట్లాడుతున్నారు. ఎట్లా తీసుకుంటారు వీడియోస్ అని సుప్రీంకోర్టులోనే ఉంది. సుప్రీంకోర్టు జడ్జిలే చెప్పిర్రు పోలీస్ స్టేషన్లో మీకు రక్షణ లేనప్పుడు మీరు వీడియోలు తీసుకోవచ్చు అని. అలాంటిది ఇక్కడ వీడియోలు తీసుకునే జర్నలిస్టుల మీద కూడా వీళ్ళు మాటల దాడి చేస్తున్నారు. మా నిరుద్యోగుల్ని అక్రమంగా అరెస్ట్ చేసుకుంటే ఊకుండే ప్రసక్తి లేదు. మీరు అనుకుంటున్నారేమో ఇంకా ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు నిరుద్యోగుల పైన. ఎందుకు చేస్తున్నారు? ఎంత ధైర్యం ఉంటే మీరు నిరుద్యోగుల్ని అరెస్ట్ చేసిందే కాక ఎఫ్ఐఆర్లు కూడా చేస్తారా? ముందు వరుసలో ఉండే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చేసినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగదు. ఆల్రెడీ నిప్పు రగిలింది. ఖచ్చితంగా మీరు నిరుద్యోగుల్ని అక్రమ అరెస్టులు వీళ్ళందరినీ ఖండిస్తున్నాము. మీ పోలీసు వ్యవస్థ ఇంకా దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం మర్యాదగా ఉండదు. 5,000 పోస్టులు అంటారు. అసలు 2 లక్షల ఉద్యోగాల కోసం మేము పోరాడుతున్నాము. ఓవరాల్ గా సరే శాంతియుతంగా చేయకుండా మేము ఎట్లా చేస్తున్నాం చెప్పండి? ఒక్కొక్క నిరుద్యోగి రగిలిపోతున్నారు. మేము తీసుకొచ్చి వాళ్ళని మీరు రండి శాంతియుతంగా ప్రొటెక్ట్ చేస్తామంటే మా నిరుద్యోగులు వాళ్ళ బాధ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు గ్రౌండ్ లో చేయాల్సిన రన్నింగ్లు రోడ్ల మీద చేస్తున్నారు. తప్పేముంది? ఈవెంట్స్ రోడ్ల మీద చేస్తున్నారు. దానికి వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడైనా అంటే ప్రిపరేషన్ ఎక్కడ కూడా ఆపుకోవట్లేదు. మా పోలీస్ అభ్యర్థులు రోడ్ల మీద ప్రిపరేషన్ చేస్తున్నారు. దీనికి కారణం ఎవరు? మీ పోలీసులే కదా. దయచేసి మీరు అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం. మా నిరుద్యోగులు ఎవరిని కూడా మీరు ఇప్పటిదాకా అరెస్ట్ చేస్తే మాత్రం బాగుండదు. మీరు తక్షణమే నిరుద్యోగులందరినీ విడుదల చేయాలి. చూడండి ఎట్లా అరెస్ట్ చేస్తున్నారో. మీరు ఎందుకు అని అడిగే ప్రయత్నం చేస్తుంటే మా నిరుద్యోగులందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అందరినీ కూడా విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఏంది? ఎందుకు అరెస్ట్ చేస్తారు? కాదు, ఎందుకు తీసుకుంటున్నారు? నేను రాను, నాకు పనులున్నాయి, నేను రాను. రైట్, ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఒకసారి ఇక్కడ చూస్తే ఇక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగులందరినీ కూడా అకారణంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు ఇప్పటికే అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలని చెప్పి అస్మా ఇక్కడికి వస్తే ఆమెను కూడా ఎక్కిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రజెంట్ చిక్కడపల్లి నుంచి కూడా వేరే ఎక్కడికో తరలిస్తూ ఉన్నారు. అది ఎక్కడికి ఏందనేది కూడా ఇప్పటివరకు అయితే తెలియదు. మా నిరుద్యోగుల్ని వెంటనే విడుదల చేయాలి, లేకపోతే నీ పరదం పడతాం రేవంత్ రెడ్డి. 2.5 సంవత్సరాల కాలమైన నువ్వు చేసిందేం లేదు, పైగా మా మీద కేసులు పెడతావు రేవంత్ రెడ్డి. నీ అంత చూస్తాము ఖచ్చితంగా. చలో